అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో కారపొడి అండి. ఇది మిరప పొడి, మిరపకాయలతో పొడి చేసుకునేటటువంటి విధానము. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి? శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు. ఇవన్నీ కూడా మనం నూనెతో వేస్తే నిల్వ ఉండదు కాబట్టి నూనె లేకుండా ఒకసారి ఎండలో పెట్టేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. అన్నీ కలిపి ఎండుమిరపకాయలు, ముందర శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేయించి పొడి కొట్టేసుకొని, అంటే మిక్సీలో కానీ రోట్లో కానీ దంచి పొడి కొట్టేసుకొని ఆ పొడి డబ్బాలో పోసి పెట్టుకోవాలి. అంటే తడి అనేది రాకూడదు. ప్లాస్టిక్ డబ్బా కాకుండా గాజు సీసాలో, స్టీల్ దాంట్లో కింద ఒక పేపర్ లాగా వేసి పెట్టుకున్నట్లయితే అది నిలవ ఉంటుందండి. 3 నెలల వరకు కూడా మనం కూరల్లో, అన్ని కూరల్లోకి పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడు మనం కూరలోకి పులుసు కూరలోకి